గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ప్రేమ కావాలి 100 days ఫంక్షన్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పించు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం విజయ్ భాస్కర్ గారు, అనూప్ రూబెన్స్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ తో, చోటా కే నాయుడు గారి అందమైన ఫోటోగ్రఫీతో, గౌతమ్ రాజ్ గారి ఎడిటింగ్ తో మీ అందరి ప్రేమ కావాలి అని వచ్చిన ఆది అండ్ ఈషా చావ్లా హీరో హీరోయిన్లుగా ప్రేమ కావాలి శతదినోత్సవ వేడుకలకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఒక 100 రోజులు వెనక్కి వెళ్దాం, ఫ్లాష్ బ్యాక్. 100 రోజుల ముందు ఏం జరిగింది? సినిమా రిలీజ్ అయిందంటారా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఫ్లాష్ బ్యాక్. ఆడియో షూటింగ్ జరిగిందా? ఎవరినైనా అది? అవును, కరెక్ట్, షూటింగ్ కూడా జరిగింది. కానీ మధ్యలో ఇంకేదో జరిగింది, ఆడియో రిలీజ్. రైట్, ఇదే వేదిక, ఇదే సినిమా, ఇదే యాంకర్. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ హీరో హీరోయిన్ని మొత్తం టీం అందరినీ కూడా బ్లెస్ చేసేసి వెళ్ళారు. ఈ సినిమా 100 days ఖచ్చితంగా ఆడాలి అని చెప్పారు. వారి మాట పొల్లుపోలేదు. ప్రేమ కావాలి సినిమా చాలా పెద్ద మ్యూజికల్ హిట్ అయింది, థ్యాంక్స్ టు డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు. ఎందుకంటే ఇది వరకు వారి సినిమాలు స్వయంవరం, నువ్వే కావాలి, మల్లీశ్వరి, మన్మధుడు ఏది తీసుకున్నా సరే అన్ని మ్యూజికల్ హిట్సే. వారికి ఉండేటువంటి ఆ బ్యూటిఫుల్ మ్యూజికల్ టేస్ట్తో ఈ సినిమాని కూడా చాలా పెద్ద హిట్ చేశారు. అనూప్ రూబెన్స్ గారు ఇచ్చినటువంటి సాంగ్స్ పెద్ద ప్లస్ పాయింట్లు అయ్యాయి. చోటా కే నాయుడు గారి సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఆది వేసిన స్టెప్స్ చాలా పెద్ద హిట్ అయిపోయాయి. అండ్ ఆది అన్నాడు ప్రేమ కావాలి అని, పుష్కలంగా అందరూ ప్రేమను అందించేశారు. ఎవ్రీబడి హ్యావ్ లవ్డ్ ఆది. అండ్ ఈరోజు 100 days ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు వచ్చారు, ఇంకా చాలా మంది రానున్నారు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటన్నిటికన్నా ముందు ఆ భగవంతుడిని ప్రార్థించడం చాలా ముఖ్యం. సో ల్యాంప్ లైటింగ్తో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నిర్మాత అచ్చిరెడ్డి గారిని, అలాగే మరో నిర్మాత సురేష్ రెడ్డి గారు. అచ్చిరెడ్డి గారు అంటే చిరునవ్వుకి మారు పేరండి. వీరందరికీ పుష్కలంగా ప్రేమనిచ్చేస్తూ ఉంటారు. మరి సురేష్ రెడ్డి గారిని అండ్ అలాగే పీజే శర్మ గారు, మనందరూ ఎంతగానో అభిమానించే గౌరవించే నటులు. సాయి కుమార్ గారి తండ్రి, మన ఆది వారి తాతగారు పీజే శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దర్శకులు శ్రీ విజయ్ భాస్కర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కాకరాల గారిని, సాయి కుమార్ గారికి గురువులు, అలాగే ఆదికి కూడా గురువులు కాకరాల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము జ్యోతి ప్రజ్వలన కొరకు. ఎల్లో ఫ్లవర్స్ సంస్థ అధినేత రమేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరందరినీ వచ్చి జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే డాక్టర్ జ్యోతి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆవిడది డాక్టరేట్ కాదు, ఆవిడ యాక్చువల్ డాక్టర్. సాయి కుమార్ గారి కూతురు డాక్టర్ జ్యోతి. ప్రేమ కావాలి సినిమా 100 days విజయవంతంగా ఆడడానికి కారకులైనటువంటి యూనిట్ సభ్యులందరికీ, అలాగే ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ కూడాను కృతజ్ఞతలు. ఇవాళ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను మొదలు కాబోతున్నాయి. మరి ముందుగా ఒక చక్కటి ప్రార్థనా గీతంతో ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ లక్ష్మీ భావజ. భావజ మా టీవీ పాడాలనుందిలో పార్టిసిపెంట్, అలాగే ఈటీవీ లిటిల్ స్టార్స్ అందులో కూడా పార్టిసిపేట్ చేసింది, గీతాంజలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసిన వెరీ బడ్డింగ్ సింగర్ లక్ష్మీ భావజ వినాయకుడిని స్తుతిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీగణనాథం భజామ్యహం.
श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यम् श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीगणनाथं भजाम्यहं श्रीकरं चिन्तितार्धफलदं श्रीगणनाथं भजाम्यहम् థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భవజ. చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఇక మనకి ఢోకా లేదు, వినాయకుడిని స్తుతిస్తూ ఇవాళ మన కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. మరి బిగినింగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు గాలిపటాల సుధాకర్. ఆయన పేరే ఇప్పుడు గాలిపటాల సుధాకర్గా మారిపోయింది. ఎందుకంటే వారు చేసేటువంటి ఒక ఐటమ్ చాలా చాలా పాపులర్ అయిపోయింది. అదేమిటో మీరే చూడండి. గాలిపటాలంట. సుధాకర్ గారు రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. యూత్ ఎక్కడా? మా ఆది అన్నయ్య యూత్ ఎక్కడా? ముఖ్యంగా ప్రేమ కావాలి 100 days ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఇంత అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా మనంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. పండుగలా ఉంది మనకి ఇక్కడ. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్య సాయి కుమార్ గారికి వస్తారు. గట్టిగా చప్పట్లండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఈ 100 days ఫంక్షన్కి ప్రముఖ హీరోలందరూ మరి కొద్ది క్షణాలు వచ్చేసి గాలిపటాలు ఎగిరేస్తారు. ఎవరెవరు ఎలా ఎగరేస్తూ చూద్దాం. ముందుగా మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ వచ్చేసి మన ఈనాటి హీరోని ప్రేమ కావాలి ఆది గారిని ఆశీర్వదిస్తారు గాలిపటాలతో. చూద్దాం ఎవరెవరు ఎలా గాలిపటాలతో ఎంజాయ్ చేస్తారో. ఈ ఐటెం కన్నా ముందు ఒక్క చిన్న జోక్ చెప్పేసి ఐటెం స్టార్ట్ చేస్తాను. ప్రేమ కావాలి, భార్యాభర్తలకు ప్రేమ కావాలి, అన్న చెల్లెలకి ప్రేమ కావాలి, ప్రపంచంలో ఎవరికైనా ప్రేమ కావాలి. అయితే భార్యాభర్తల నుంచి మామూలుగా తీసుకున్నట్టయితే ఒక నూతన జంట భర్త సరదాగా భార్యను ఏడిపించే ఉద్దేశంతో వంటగదిలో వంట చేసుకుంటుంది భార్య. అప్పుడే నిద్ర నుంచి లేచాడు భర్త. వీళ్ళిద్దరి మాత్రం సంభాషణ చూద్దాం ఎలా ఉందో. సుశీల ఏ సుశీ ఏంటండి? ఒక్కసారి రా. చెప్పండి ఏంటో. రమ్మన్నానా? వచ్చాను చెప్పండి. ఏమీ లేదు, రాత్రి నాకు ఒక అద్భుతమైన కళ్ళు వచ్చింది తెలుసా? ఏం కలండి అది? మన పక్కింటి పంకజం నా కళ్ళలోకి వచ్చిందే. ఏంటి పక్కింటి పంకజం మీ కళ్ళకి వచ్చిందా? ఒక్కతే వచ్చింది కదూ? అవునే, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కళ్ళకి వచ్చాడు. ఇలా మనం చక్కగా భార్యాభర్త నుంచి మాట్లాడచ్చండి. అఫ్ కోర్స్ మనం ఒక చక్కటి గాలిపటాలతో ఎంజాయ్ చేద్దామా? కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. బ్రదర్ నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటాన్ని ఎగిరవేసే వంతు నీదయ్యా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. బ్రదర్ కృష్ణ, గాలిపటం ఎగిరేసే ఒత్తు నీది. కబా తీసుకో, కబా.
జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రీంబారే రీంబరే రీంబరాహి రీంబరాహి రీంబారే హల్లో పుల్లెమ్మ ఎల్లో రాశిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా బ్రదర్ చిరంజీవి గాలిపటం ఎగిరేసే వంతు నీది తీసుకో. Hey Shankar Dada MBBS. Hey Shankar Dada MBBS. Hey. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయిదమ్మా పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిన్ను చందమామ చూడు బాలకృష్ణ గాలిపటం ఎగిరేసే వంతు ఇప్పుడు నీది. కమాన్ తీసుకో. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా చెప్పా చెప్పా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా బ్రదర్ నాగార్జున గాలిపటం ఎగిరేసే వంతు నీదయ్యా. కమాన్ తీసుకో. మాస్ మాస్ మమ్మ మాస్ మమ్మ మాస్ ఏయ్ మల్లా కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టే ఊరు కొను పెట్టే కట్టి బుట్టే కొట్టి తీరతాను. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇక నెక్స్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వేదిక మీదకి వస్తున్నాడు ఒక బ్యూటిఫుల్ సింగర్. హీ ఈజ్ విజువలీ ఛాలెంజ్డ్. తను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బ్లాక్ అనేటువంటి ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద విన్నర్స్. హీ ఈజ్ మిస్టర్ మాధవ్. మాధవ్ని మీరందరూ పెద్ద చిరునవ్వుతో వెల్కమ్ చేయాలి. మాధవ్, as I said earlier, is visually challenged, but he is one of the fantastic singers. మాధవ్ ఇప్పుడు ప్రేమ కావాలి సినిమాలోని ఒక పాట మనకి వితౌట్ ఎనీ మ్యూజిక్ పాడి వినిపించబోతున్నాడు. ముందుగా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, అలాగే ఆదన్నయ్యకి శుభాకాంక్షలు. ఇక్కడున్న ఆదన్నయ్య అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిరునవ్వే విసిరావే నిదురించే ఈ కలపై, సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి ఈ గుండెపై, వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై, చిరునవ్వే విసిరావే నిదురించే ఈ కలపై, సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి ఈ గుండెపై, సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సావసంతో,
విరహం చలనాలన్నీ బంధించావే ఎప్పుడు మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించానే రెప్పల్లోన తుళ్ళే చూపులతో ఆరాటం ఊరించావే మోమాటం ఆడించావే చేరువలోన చేసే దూరంతో. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్, చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్.